ఏ పేరెంట్ అయినా వచ్చినప్పుడు వాళ్ళ బాబునో, పాపనో తీసుకొని వచ్చినప్పుడు ఎంత టైం పట్టొచ్చండి మాకు అప్రాక్సిమేట్‌గా? ఒక 2-3 గంటలు మాత్రం ఖచ్చితంగా మీరు ఆఫీస్‌లో స్పేర్ చేయాల్సి ఉంటది. ఈ టీమ్‌లో ఒక పర్సన్‌ని డెసిగ్నేట్ చేసి వాళ్ళకు డెడికేటెడ్‌గా వాళ్ళకి అప్పజెప్పి అసోసియేట్ చేసి వాళ్ళకి ఆ 50 అప్లికేషన్స్ ఫుల్‌ఫిల్ అయ్యేంత వరకు మళ్ళీ 50 దాటితే సింగిల్ అప్లికేషన్ కూడా వాళ్ళకి ఆ సెషన్‌కి ఇవ్వం. 2 ఆర్ 3 టైమ్స్ మాత్రం బై పర్సన్ రావాల్సి ఉంటుంది మేడం. ఓకే. వస్తూనే క్లారిటీ ఉంటది. మన దగ్గర నుంచి ఏందంటే ఒక స్టూడెంట్‌ది అప్లికేషన్స్ పెట్టాలంటే వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ 10థ్, 12థ్ లేదంటే బ్యాచిలర్ ట్రాన్స్‌క్రిప్ట్స్ కానివ్వండి, పాస్‌పోర్ట్. మన దగ్గర కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ లేకుండా కొన్ని పెండింగ్ డాక్యుమెంట్స్‌తోని వస్తారు. వాళ్ళకి అప్లికేషన్ పెట్టిన తర్వాత యూనివర్సిటీస్ నుంచి అవి మమ్మల్ని రిక్వెస్ట్ మోడ్‌లో వస్తుంటాయి. మనకు మెయిల్‌లో వస్తుంటాయి. ఏదైనా ఇంక ఈ ట్రాన్స్‌క్రిప్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి చాలా వరకు స్టూడెంట్స్ దగ్గర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయి. మా టీమ్ దగ్గరికి ఒక్కసారి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అయ్యి పంచ్ మా దగ్గరికి వచ్చిందనంటే డైరెక్ట్‌గా యూనివర్సిటీస్‌కి అప్లికేషన్ పెట్టేటప్పుడు సింగిల్ డే కూడా మేము మిస్ చేయం. వీసా ఇంటర్వ్యూకి రావాలి స్టూడెంట్. ఓకే. ఇప్పుడు యూఎస్ఏకి వెళ్ళేవాడు 3 టైమ్స్ వస్తారు మామూలుగా. అడ్మిషన్ అయిపోయినాక యూనివర్సిటీ అప్లికేషన్స్ పెడతారు. పెట్టేటప్పుడు ఒకసారి రావాలి. సెకండ్‌ది వచ్చేసి ఏందంటే DS-160 ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు ఒకసారి రావాలి. అండ్ థర్డ్‌ది వచ్చేసి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఏందంటే స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతాయి. అప్పుడు వీసా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటది.